నేను మొన్న ఏదో జ్వరం వచ్చింది పోయి, మనిషికి రోగం రాదా అంటే జ్వరం రాదా? నేను దవాఖానలో పట్టే దాని మీద కూడా మాట్లాడతాడు, ఈయన దవాఖానలో పడ్డాడు అంటాడు, ఈయన ఇంత పొడుగు ఉన్నాడు అంటాడు. ఇంకా నేనేం చేయాలి? దేవుడు నాకు పొడుగు ఇచ్చిండు, నీకు పొడుగు ఇచ్చిండు. నువ్వు తలకాయ కిందికి పెట్టి కాలు మీదకి పెట్టి గుంజినాను పొడుగు కావు. ఊకే నా మీద పడి ఎందుకు ఎడతావా రేవంత్ రెడ్డి? హరీష్ రావు పొడుగు ఉన్నాడు, హరీష్ రావు ఏమో నేనేం చేయాలి భయ్? దేవుడు నాకు పొడుగు ఇచ్చిండు, నీకు పొడుగు ఇచ్చిండు, మరి నా మీద పడి ఎడతాడు ఊకే. అంటే ఒక సైకో టైప్ అయిపోయిండు. ఈ రకంగా ఇవాళ ఏమనంటే కేసు ఇలా అనవసరంగా మన కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిండు. ఆ అరెస్ట్ కూడా ఎట్లా చూసి ఇవాళ శనివారం రేపు ఆదివారం కోర్టు ఉండదు. ఇప్పటికీ 10 సార్లు తిట్టింది కోర్టు. నువ్వు ఈ శుక్రవారం రాత్రి శనివారం పూట అరెస్ట్ చేయకు, నువ్వు కావాలని వేస్తున్నావు బిడ్డ అని హైకోర్టు మొటికాయ వేసింది పోలీసు వాళ్ళకు. కానీ మళ్ళా చూసి నిన్న శుక్రవారం రాత్రి 12 గంటలకు మన కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేని అరెస్ట్ చేసిండు. ఏం చేసిండు కౌశిక్ రెడ్డి? కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి తప్పులను ఎత్తి చూపిండు, గట్టిగా మాట్లాడిండు, పోరాడిండు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గుంజుకుంటే వాళ్ళ మీద గట్టిగా పోరాటం చేసిండు. బిడ్డ రాజీనామా చేయండి రాబాయ్ అని కొట్లాడిండు. ఆ కౌశిక్ రెడ్డి గట్టిగా అడుగుతుండని ఆయన మీద పగబట్టి నిన్న రాత్రి 12 గంటలకు దొంగ కేసు పెట్టి, ఫాల్తు కేసుల అన్యాయమైన సెక్షన్లు, నాన్ బౌలబుల్ సెక్షన్లు పెట్టి ఇవాళ ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండు. ఏమైనా మర్డర్ చేసిండా? ఎవరినైనా చంపిండా? ఏమైనా మోసం చేసిండా? ఇవాళ ఒక ఫాల్తు కేసులో, అక్రమ కేసులో ఇరికిచ్చి ఇవాళ ఆయనను జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తాడు.